నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మీరు ఒక మాట చెప్పడం జరిగింది. చాలామంది బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది కానీ అది చెప్పడానికి మాత్రం డేర్ చేయరు అనేది. అవును, అవునవును. ఆ కాన్ఫిడెంట్గా ఎప్పుడైతే బయట చెప్పగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. వాళ్ళు దాన్ని ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఆ ఫీల్ అయ్యి అది బలంగా చెప్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. వాల్యూ ఉండదు కాదు, వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. మన జీవితంలో వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది, మనకి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అవును, ఎప్పటివరకు మీరు చెప్పలేరు, అది అలాగే ఉంటుంది. అది గట్టిగా చెప్పగలగాలి. అవును, ఆ ధైర్యాన్ని నింపారు. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, మా స్టూడెంట్ ఎవరో పంపించారు, నాకు బాగా నచ్చింది. ఓకే, ఒకసారి చదివిపిద్దామని. షూర్. ధర్మ సూక్ష్మాలు 41 అని చెప్పేసి చిన్నగా పెట్టాడు బిట్టు, బాగుంది. అబ్బాబా, అసలు డబ్బులు ఏముందండి, నేను ముట్టుకోను, డబ్బు పాపిష్టిది అన్నవాడు యోగాభ్యాసానికి పనికిరాడు. డబ్బుతో మానవుడు ఏం చేస్తాడో చూడడానికి భగవంతుడు డబ్బు ఇచ్చాడు, కానీ అసహించుకోవడానికి కాదు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అసహించుకోవడం రోగ లక్షణమే కానీ యోగ మార్గం కాదు. ఎంత బాగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. డబ్బును మనం అసహించుకుంటున్నాం అంటే అది ఒక రోగం. అది నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎప్పుడు కూడా డబ్బుకు వ్యతిరేకమైన మాటలు మీరు మాట్లాడకండి. డబ్బుకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా మీరు వ్యతిరేకమైన మాటలతో కాకుండా దాన్ని కించపరచకండి. డబ్బుని అలా అన్నామంటే, ఇప్పుడు సపోజ్ నీ అనారోగ్యం ఉన్నావంటే అదంతే, డబ్బు ఉందంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు. డబ్బు నువ్వు కించపరిచినట్టు అనారోగ్యం. అది ఎంతో శుభ్రంగా చెప్పాడు దాంట్లో. కాబట్టి మనం చాలామంది కూడా డబ్బు విషయంలో ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. ఇంకా కూడా మనమే కాదు, మనం ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది కాదు, రీచ్ అవ్వని కూడా వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, డబ్బు గురించి ఎందుకు అలా తప్పుగా ఆలోచిస్తున్నారు, అసలు మీరు మీ యొక్క షెడ్యూల్ని ఎలా తయారు చేసుకోవాలి, డబ్బు సంపద విషయంలో కానీ ఒక రిచ్నెస్ విషయంలో కానీ మీరు మీ షెడ్యూల్ని ఎలా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా మీరు టార్గెట్ చేరలేకపోతున్నారు. ఇప్పుడు నా క్లాస్లోకి వచ్చారు, ఒక ఇబ్బంది ఏం లేదు, డబ్బు యొక్క స్వరూపం తెలిసింది, డబ్బుతో ఎలా మాట్లాడాలి తెలిసింది, ఆ డబ్బుని ఎలా వినియోగించుకోవాలి తెలిసింది. ఓకే, ఆ తర్వాత అఫర్మేషన్స్ పెట్టుకున్నారు, పెద్ద పెద్ద అఫర్మేషన్స్ పెట్టుకున్నారు, కొన్ని చిన్న చిన్నవి మాత్రం అవుతున్నాయి. ఇంకా మేము అనుకున్న దానికి ఇంకా మనం ఎందుకు చేరలేకపోతున్నాం అనేది దగ్గర సందేహంతో ఆగిపోతున్నారు చాలామంది. నేను ఒక విషయం మళ్ళీ ఎన్నోసార్లు చెప్తున్నాను. నేను ఇప్పుడు నీకు ఒక జిజ్ఞాస ఉంది, ఒక చదువు మీద కానీ లేకపోతే ఒక వర్క్ మీద కానీ దీని మీద జిజ్ఞాస ఉంది. దాన్ని సాధించడానికి ఎంత దూరమైనా పోతావు, ఎన్ని రోజులైనా దానికోసం వెయిట్ చేస్తావు, సాధించడానికి ఎక్కడికైనా పోతావు. అంటే ఇప్పుడు ఒకటి నేర్చుకోవడానికి ఇక్కడ కాదు, ఎక్కడ నువ్వు పంజాబ్లో ఉందనుకోండి, అక్కడికి వెళ్తావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడికి వెళ్తావు. దాని మీద నీకు జిజ్ఞాస ఉంది. జిజ్ఞాస ఎప్పుడైతే ఉంటుందో మనిషి ఆ అన్వేషణలో ఎక్కడికైనా వెళ్తాడు. ఇప్పుడు ఒక యోగి ఉన్నాడు, తను అనుకున్న సాధించడానికి హిమాలయస్ వెళ్తాడు. హిమాలయస్లో ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఉండదు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అక్కడ అభ్యాసం చేయాలంటే దానికి అనుగుణంగా ఆ అట్మాస్ఫియర్కి అనుగుణంగా ఇతను తట్టుకోగలగాలి. తట్టుకోవడానికి ఏమేం చేయాలో కూడా చేస్తాడు. అంటే ఆ జిజ్ఞాస, అవును, జిజ్ఞాస అనేది మనిషి ఎక్కడ దాకా నడిపిస్తుంది. మరి డబ్బు విషయంలో మీకు ఆ జిజ్ఞాస ఎందుకు కలుగుతలే? అర్థం, డబ్బు విషయంలో మీకు ఆ జిజ్ఞాస ఎందుకు కలగట్లేదు? ఇంత చెప్తున్నా ఇంకా భయం ఏంటి, ఇంకా మీరు సాధించలేదని ఒక అసంతృప్తికరమైన ఆలోచనలతో మీరు ఎందుకు బతుకుతున్నారు? నేను అనేది అది. ఇంకా ఏం లేదు, మీకు ఇంత ఓపెన్ చేసాం సబ్జెక్ట్ని, ఎక్కడ కూడా ఇంకా దాపరికాలు లేవు, సబ్జెక్ట్ని దాచిందేం లేదు. వీడియోల ద్వారానే బోర్డు ఇచ్చేసాను. వీడియోలు చూసే వాళ్ళు కూడా మామూలు జనాలు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక మేధావి ఒక సబ్జెక్ట్ ఒక పని చేయడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తాడు. ఎందుకంటే అన్ని కోణాలు అతనికి తెలుసు కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకొని ఆ పని చేస్తాడు. ఏం చదువుకోలేదు, అంత జ్ఞానం లేదు, కేవలం పని ఎలా చేయాలి మాత్రమే కనిపిస్తుంది ఆయనకి. ఇంకా దాని వెనకాల ముందు ఏముందో అవన్నీ ఏమో ఆలోచించాడు. కాబట్టి మేధావికున్నకి ఒక కామన్ మ్యాన్కి ఉన్న తేడా ఇది. కాబట్టి ఏం తెలియని వాళ్ళు టకటక ముందుకెళ్ళిపోతున్నారు. మన సబ్జెక్టులో ఏం తెలియని వాళ్ళు ఎంతోమంది ముందుకెళ్ళిపోతున్నారు. బాగా అనుకున్న వాళ్ళు వాటిని ఆలోచించుకుంటూ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఇంకా అక్కడనే ఉన్నారు. కాబట్టి మీరు ఎలా షెడ్యూల్ ఎలా తయారు చేసుకో. బాస్ ఉన్నాడండి, బాస్ ఉన్నాడు, మంచి కోటేశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు అతని షెడ్యూల్ అంతా ఒక 2-3 నెలల వరకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కూడా క్లాస్లో ఎప్పుడంటే మనం ఒక షెడ్యూల్ అనేది మనకు ఉంది కదా. అవును, షెడ్యూల్ అనేది మనకు ఉంది. అలాగే ఒక బాస్ ఉన్నాడు, అతని కంపెనీ వ్యవహారాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ పిఏ ఉంటారు, ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా నీకు సెట్ చేస్తారు, మొత్తం ఒక షెడ్యూల్ సెట్ చేస్తారు. అవును, దాని ప్రకారమే ఆ లైఫ్ అంతా వెళ్ళిపోతుంటున్నాను. ఇక్కడ డబ్బు సంపద విషయంలో మీరు ఒక షెడ్యూల్ తయారు చేసుకోండి.
మీరు ఇప్పటివరకు మీరు షెడ్యూల్ తయారు చేయలేదు. నేను ప్లాన్ ఇవ్వాలని చెప్పాను గతంలో, ప్లాన్ ఇవ్వాలి అని చెప్పాను. ప్లాన్ వేరు, షెడ్యూల్ వేరు. ఆ ప్లాన్ అంటే ప్లాన్లో ఫెయిల్ కూడా కావచ్చు. ప్లానింగ్లో మనకి ఏమవుతుందంటే కొన్ని వాతావరణ కార్యక్రమాలు వాతావరణ అనుకూలించకపోవడం వల్ల వాటిలో ఫెయిల్ అవ్వచ్చు. కానీ షెడ్యూల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అది మీరు వేసుకోవాలి, అది మీ మనసు ద్వారా వేసుకుంటారు. మీకంటూ ఒకటి పర్ఫెక్ట్గా ఒక షెడ్యూల్ అనేది తయారు చేసుకోండి. అంటే దీని తర్వాత ఎలా ఉండాలి, దీని తర్వాత ఎలా ఉండాలి, మీ యొక్క లైఫ్ లాగ్ ఏదైతుందో దాన్ని ఎలా తయారు చేయాలి. ఏదో నేను ఈ సంవత్సరం ఇది చేస్తాను, తర్వాత ఈ సంవత్సరంలో ఇది సంపాదిస్తాను, ఇప్పుడు నేను కారు కొంటాను, ఇలా కాదు. కారు కొంటాను లేకపోతే ఇంత సంపాదిస్తాను అన్నప్పుడు ఆ సంపాదనతోనే మీరు మమేకమై దాన్ని చూడగలగాలి. అంటే మీ ఆత్మతో దాన్ని అనుసంధానం చేయాలి, దాంతో మీరు మమేకం అయిపోవాలి. ఎన్నోసార్లు చెప్పుకుందా, మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరికలతో మీరు మమేకం అయిపోవాలి. ఎప్పుడైతే మమేకం అవుతారో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మీరు ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారంటే నేను అన్ని అఫర్మేషన్స్ రాస్తున్నాను సార్, బ్రహ్మాండంగా రాస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను. ఇవి కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మెడిటేషన్, అఫర్మేషన్ ఇవన్నీ పక్కన పెట్టండి. మీ కోరికతో మీరు ఎంత సంబంధం ఏర్పరచుకొని, అవినాభావ సంబంధం ఏర్పరచుకొని మీరు ఎంత అనుగుణంగా దాంతో కలిసిపోయి అనుసంధానం అయిపోయారు, అది ముఖ్యం. ఇప్పుడు ఒక పసిపాప ఉందండి, ఆ పసిపాపని మనం తీసుకొని ముద్దాడుతాం, అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీకు? అవును, ఆ ఫీల్ని నువ్వు ఇక్కడ అనుభవించాలి, నీ ప్రతి కోరికతో నువ్వు అనుభవించాలి ఆ ఫీల్ని. ఆ పసిపాపం దగ్గర తీసుకున్నప్పుడు ఆ యొక్క స్కిన్ మనకు తలుగుతుంటుంది, మృదుగా తలుగుతుంటుంది, అప్పుడు ఆ పాప నవ్వుతుంటుంది. అదంతా మనం కళ్ళతో చూస్తూ స్పర్శ ఆనందంతో మొత్తం అనుభవిస్తాం. ఎంత హత్తుకోవాలనిపిస్తుంది. ఎక్కడెక్కడ పప్పులు పెట్టేస్తాము, ఏవో చేసేస్తాం. మా అబ్బాయి గుర్తొస్తున్నాడు మీరు ఇలా చెప్తుంటే. నిజమేనండి, అలా ఫీల్ అవ్వాలి నీ యొక్క కోరికతో. అంటే నీకు ప్రతి స్పర్శ తెలవాలి, నీ కోరిక యొక్క స్పర్శ తెలవాలి. నీ ఆ కోరిక తీరినప్పుడు నీ ఎలా ఫీల్ అవుతావు, నువ్వు దాంతో నువ్వు ఎలా మమేకం అవుతావు, ఎలా ఆనందపడతావు, అవన్నీ ఇప్పుడే నువ్వు పొంది ఎప్పుడైతే నువ్వు ఆ స్పర్శ అనుభవం కానీ లేకపోతే ఆత్మీయ భావన ఎప్పుడైతే నువ్వు చెందుతావో అప్పుడు డిజైన్ అనేది మొదలవుతుంది అక్కడ యూనివర్స్లో. అప్పటిదాకా కాదు. మీరు కోరిక రాసుకొని అఫర్మేషన్ తీసుకొని పదే అనుకున్నానంటే కాదు. పదే అని ఎందుకు అనుకోమన్నామంటే నేను ఎన్నోసార్లు చెప్పాను. చాలామంది ఏం చేస్తున్నారంటే నేను అఫర్మేషన్స్ అన్నీ అనుకుంటున్నానండి, మెడిటేషన్ కంటే ముందు కానీ లేకపోతే కూర్చున్నాను, అనుకోవడం కంటే రాయండి అని చెప్పాను. ఎన్నోసార్లు చెప్పాను, రాయండి. రాయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఒకే మాటని 10 సార్లు మాట్లాడాల్సినప్పుడు, ఒక వాక్యాన్ని 10 సార్లు మాట్లాడినప్పుడు 10 తప్పులు పోతాయి దాంట్లో. అవును, ఒక వాక్యాన్ని, చిన్న వాక్యాన్ని తీసుకొని 10 సార్లు మాట్లాడాలి. అప్పుడు సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, ఒకేసారి టేక్ ఓకే కాదు, టేక్ ఓకే కాదు, దాన్ని 4-5 సార్లు చెప్పాలి. ఎందుకు? మాటల్లో తేడా వస్తుంది, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఒక పదం అటు కానీ ఇటు కానీ ఏదో ఒకటి తేడా వస్తుంది. రాయడంలో రాదు. ఎందుకు రాదు అంటే ఆ రాసేప్పుడు ఆ పేపర్, ఆ పెన్ను, మీ చెయ్యి మొత్తం ఈ స్పర్శ అంతా కూడా మైండ్కి ఎక్కుతుంది. అర్థమైందా? ఇదంతా మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఇక్కడ రాసే పేపర్ వరకు, పేపర్ నుంచి మళ్ళీ మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక అనుసంధానం అనేది జరుగుతుంటుంది. అక్కడ ఏ మిస్టేక్ కూడా ఉండదు, రాయడంలో కరెక్ట్ అంతే ఉంటుంది. ఒకవేళ పొరపాటుగా రాస్తే మళ్ళీ వెంటనే సెర్చ్ చేస్తారు మీరు. కానీ ఇక్కడ మాట్లాడడంలో చాలాసార్లు పొరపాటు చేస్తారు, రాయడంలో ఒక్కసారి పొరపాటు అవుతుంది, కానీ మళ్ళీ దాన్ని ఎమ్మడే సెర్చ్ చేస్తారు. ఇప్పుడు అదేమవుతుంది, మీ ఇన్నర్ మైండ్లో ఫిక్స్ అవుతుంది. కాబట్టి నేనేమన్నానంటే కనీసం రోజు మీ అఫర్మేషన్ ఒక పేజీ రాయండి, ఏదైనా రాయండి, ఒక పేజీ రాయండి. రాయడం వల్ల ఏమవుతుందంటే అది ఫిక్స్ అయిపోతుంది యూనివర్స్లో. ఎందుకంటే కరెక్ట్గా రాసిన దాన్ని మీ బాడీ నుంచి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటాం. కాబట్టి ఏం చేస్తారంటే మీరు మీ షెడ్యూల్ ఏదైతుందో, మీ షెడ్యూల్, మీ లైఫ్లో ఏమేమి కావాలనుకున్నారు, మీ యొక్క ఆలోచనలు, మీ కోరికలు కూడా కరెక్ట్గా కూర్చోండి. ఒక 10 నిమిషాలు ఆ టైంలో మీరు ఏం పెట్టుకోకండి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, ఇంట్లో వాళ్ళతో కూడా మాటలన్నీ కట్టిపెట్టేసి సరిగ్గా కూర్చోండి. ఒక 10 నిమిషాలు, ఎక్కువ ఏమొద్దు, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఒక పేజీ నీట్గా రాయండి. మీ యొక్క కావాల్సిన కోరికలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, లేదా ఇక్కడ నుంచి ఒక 5 సంవత్సరాల వరకు మీ లైఫ్ ఎలా ఉండాలి, ఏమేం కావాలనుకుంటున్నారు. ఒక బాస్ అని చెప్పాను, మీరు ఒక కింగ్ అని చెప్పాను. ఆ రాజసం ఎలా ఉండాలి, నీ చేయి కింద ఎంతమంది వర్కర్స్ ఉండాలి, నీ యొక్క సపర్యలు ఎలా ఉండాలి, నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నీ యొక్క బిజినెస్ ఎలా స్ప్రెడ్ చేయాలి. అప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఖాళీ ఉన్నంత వాటికి ఏం పని ఉండదు. మీరు ఎప్పుడైతే ఆలోచన మొదలుపెట్టే ఆలోచన అలా వస్తే ఏమవుతుందంటే ఒక అనంతంగా మారిపోతుంది. ఆ ఆనందంలో మీరు ఒక గొప్ప స్థాయిలో ఉంటారు. మీరు ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉండి ఏది ఆలోచించలేకుంటున్నారనుకో ఏమీ సాధించలేరు. కాబట్టి మీ ఆలోచనకి రూపం అనేది ఒక పేపర్ మీద పెట్టండి.
ఎంత వీలైతే మీ అఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఒక 10 నిమిషాలు ఒక పేజీ డైలీ రాయండి. ఖచ్చితంగా అవి నిజం అవుతాయి. ఖచ్చితంగా సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని యూనివర్స్కి ఇస్తుంది. యు ఆర్ ద బాస్. ఒక షెడ్యూల్ అనేది మీ యొక్క లైఫ్కి చక్కగా తయారు చేసుకోండి, అది ఖచ్చితంగా అవుతుంది. అది మనసుతోని సప్తచేతనాత్మక మనసుతో మీరు అనుసంధానం చేయండి. ఇట్ విల్ బి పాసిబుల్. ఖచ్చితంగా అవుతుంది, దాంట్లో కాకపోవడం సమస్య లేదు. మీరు ఇప్పుడు కాలేదని మీరు అనుకుంటున్నారు, ఖచ్చితంగా అది అవుతుంది, ఫ్యూచర్లో ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మీరు చిన్నప్పుడు ఎన్నో అనుకున్నారు, అవన్నీ ఇప్పుడు అయినాయా లేదా? అవును. నేను చెప్పాను ఎందుకు కావు, ఎందుకు అవుతాయి, దానికి ఎందుకు టైం తీసుకుంటుంది అనేది కూడా మనం ఎన్నో వీడియోలు చేస్తాం. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మంచి ప్లాన్ ఇవ్వండి, మంచి షెడ్యూల్ తయారు చేయండి. చక్కగా రోజు 10 నిమిషాలు ఖచ్చితంగా రాయండి, అంతే కదా, దాంట్లో ఇంకా సంశయం లేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.